తెలంగాణ కేబినెట్ పలు చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026 ని రూపొందించారు. దీనికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ బాధ్యతను హెచ్ఎంఆర్ఎల్కి అప్పగించింది మంత్రివర్గం. కులగణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీని సమర్పించిన నివేదికను మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే వారికి షాక్ ఇచ్చేలా కేబినెట్ తల్లిదండ్రుల మద్దతు బిల్లును ఆమోదించింది. తల్లిదండ్రుల్ని సరిగ్గా ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. వారి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయలు నేరుగా తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకురానున్నారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం, కార్మికులకు సంబంధించి అదేవిధంగా భద్రత కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026 బిల్లును కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును కూడా ఆమోదించింది కేబినెట్. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. యూనివర్సిటీల్లో వివక్షను అరికట్టేందుకు తీసుకురానున్న రోహిత్ వేముల చట్టం విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం రూపం తీసుకురావాలని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం.